రఘురామకృష్ణరాజు చేసిన ప్రయత్నం విఫలమైనట్టే కనబడుతోంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కోర్టుల్లో వరుసపెట్టి కేసుల మీద కేసులు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వేశారంటే జగన్ కేసులు ఏళ్ల తరబడి వాయిదాలు పడుతున్నాయి. అది డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతో హైకోర్టుల్లో తేడా వస్తుంది, రాష్ట్రాల కోర్టుల్లో తేడాలు వస్తుంది. అర్జెంటుగా దాని మీద తీర్పిచ్చేయండి అన్నటువంటి కోణం. అంటే ఎన్నికల్లోపు జగన్ని దోషిగాను అట్లా తేల్చేసి జైల్లో పెట్టేసేస్తే అప్పుడు తమ హవా నడుస్తుందని భావించారు. అయితే కోరుకున్నటువంటి వేగం న్యాయస్థానంలో ఉండదు కదా. ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే సిబిఐ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో పాటు ఇతర నేతలపై ఉన్న కేసులను డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చడానికి ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నేతలపై ఉన్న కేసులు సత్వర విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం సిబిఐ కోర్టులో ఉన్న 20 కేసుల్లో నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు 2 వారాల్లోకి తేల్చాలని గత ఏడాది డిసెంబర్ 15 ఆదేశించింది. ఆ గడువులోగా విచారణ పూర్తి కాకపోవడంతో సిబిఐ కోర్టు హైకోర్టు రిజిస్ట్రీకి డిసెంబర్ 15 లేఖ రాసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో నిందితుల సంఖ్య పెండింగ్ ఉన్న పిటిషన్లు సుదీర్ఘ వాదనల నేపథ్యంలో విచారణ పూర్తి చేయలేకపోయినట్టు తెలిపింది. డిక్టేషన్ భాగాలు సుమారు 13,000 పేజీలు సిద్ధమయ్యాయని, దిద్దుబాట్లు కూడా పూర్తయ్యాయని, భారీ రికార్డులు, అధిక సంఖ్యలో సాక్షులు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయని, అందువల్ల డిశ్చార్జ్ పిటిషన్లపై తేల్చడానికి గడువు పొడిగించాలని సిబిఐ కోర్టు అభ్యర్థించింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక ధర్మాసనం ఏప్రిల్ 30లోగా తేల్చడానికి అనుమతించింది. అంటే దీని ఇంపాక్ట్ ఎన్నికలు ఏప్రిల్ 30 లోపు అయిపోతాయి. అప్పటికి ఇంకా చేసేదే ఉండదు. లేదా ఒకవేళ మేలో జరిగితే అప్పుడు చివరిలో ఏమన్నా తీర్పు వస్తుందా ప్రారంభం అంటే అప్పుడు కూడా కేసు వాదోపవాదాలే నడుస్తాయి. కానీ డిశ్చార్జ్ పిటిషన్లు అయిపోయాక కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిస్తే ఇదే విచారణ కొనసాగించవచ్చు అని తేల్చిందంటే అదిగో జగన్ దోషి అయిపోయాడు, జైలు శిక్ష పడబోతోందంటూ జనంలోకి తీసుకెళ్ళడానికి వీలుంటుంది. ఈ ప్రయత్నంలో భాగమే అసలు ఈ కేసులు, ఈ పిటిషన్లన్నీ కూడా ఏం జరుగుతుందో చూడాలి.